గరుడ పురాణంలో మొట్టమొదటగా ప్రేతఖండంలో మొదటి భాగంలో గరుడు విష్ణుమూర్తిని ప్రశ్నించే భాగం మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే గరుడు మహావిష్ణువుని ఏమని ప్రశ్నించాడు, ఎటువంటి ప్రశ్నలు సంధించాడు అనే అంశంలో విష్ణుమూర్తి గరుడుని ధర్మ, ఆత్మతత్వము, జన్మం యొక్క అంటే ప్రతి జీవి యొక్క మరణము, మరణ రహస్యాలు గురించి ప్రారంభించే భాగము ఈ భాగము. అయితే ఈ అధ్యాయంలో ఈ భాగంలో ప్రధానమైన అంశము మొట్టమొదటిగా గరుత్మంతుడు ప్రశ్నించే భాగము. ఈ ప్రశ్న గరుడ మహర్షి శ్రీహరిని దర్శించి, మహావిష్ణువు, హే భగవంతుడా, మనిషి యొక్క జన్మానికి మూలం ఏమిటి, అసలు మనిషి జన్మ ఎత్తడానికి గల కారణం ఏంటి, అతడి యొక్క పాపపుణ్యాల వలన ఎలాంటి ఫలితాలు పొందుతాడు, సత్కర్మల వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతాడు, పాపకర్మల వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతాడు, తరువాత అతని మరణం తరువాత ఆత్మ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు మరణం ఎలా సంభవిస్తుంది, మరణము అనివార్యం కాదా, మరణము తప్పదా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతాడు. దాంతోపాటు అసలు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, నరకానికి స్వర్గానికి భేదం ఏమిటి, ఏ ప్రాణి నరకంలోకి వెళ్తాడు, ఏ ప్రాణి స్వర్గానికి వెళ్తాడు, దీంతోపాటు అసలు ధర్మం అంటే ఏమిటి, అది ధర్మము ఆచరణీయమైనదా లేకపోతే ఆ ధర్మము అనాచరణీయమైనదా, ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది అంటారు, ఏ విధంగా ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఇలాంటి సందేహాలను, దీనితో పాటుగా అసలు పాపం అంటే ఏమిటి, పాపాన్ని ఎన్ని రకాలుగా విభజించావు, ఆ పాపాలలో కల పాపాలను కూడా ఆత్మరక్షణ కోసం చేసే పాపాలు, కావలసి చేసే పాపాలు, ఇలాంటి వాటిలో ఏమైనా భేదమున్నదా, ఇలాంటి వాటికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిందిగా జీవుడు యొక్క ఆవిర్భావం ఏంటి, ముక్తి వరకు ఆవిర్భవించిన దగ్గర నుంచి ముక్తి మార్గం పొందే వరకు ఆ జీవి యొక్క మొత్తం జీవిత చక్రాన్ని నాకు తెలియపరచవలసింది అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సమాధానము ఏ రకంగా ఉండబోతోంది అంటే, నా ప్రియమైన గరుడా, సమాధానం చెప్తాను విను. ఓ గరుడా, నీవు అడిగిన ప్రశ్నలకు గొప్పదైన జ్ఞానానికి ద్వారాలు. ఇది ప్రతి ప్రాణి, ప్రతి జీవి తెలుసుకోవలసిన విషయాలు. వీటిని వినడం కూడా ముక్తికి మార్గమే, అంటే ముక్తికి అర్హత పొందడము. అసలు ఇది వినాలన్నా, చదవాలన్నా ఎంతో ప్రాప్తం ఉంటేనే కానీ ఈ అవకాశం దొరకదు. అది కలిగింది అంటే ఆ జీవి యొక్క గత జన్మలో పుణ్యకర్మ ఏదైనా కొద్దిగా మిగిలి ఉంటే ఇది వినడం జరుగుతుంది. నువ్వు చక్కని ప్రశ్న వేశావు అని చెప్పి గరుడికి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అంతేకాకుండా విష్ణువు మరొక రకంగా కూడా చెప్పాడు. ఎలా అంటే, మానవుడు పుణ్యకర్మల వలన స్వర్గానికి, పాపకర్మల వలన నరకానికి పోతాడు. కానీ భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి గుణగణాలను కీర్తించడం ద్వారా, కలగడం ద్వారా, ఆ ఒక్క వాసన ద్వారా, భగవన్ నామస్మరణ ద్వారా, ఆ హరిని కీర్తించడం ద్వారా కొంత పాపకర్మల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. పాప విమోచనము, పాపాన్ని చేసినప్పుడు దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడము, అది ఎలా అంటే భగవన్నామస్మరణ చేయడం ద్వారా కొంత విముక్తి అనేది, కొంత ఉపశమనం అనేది కలుగుతుంది గరుడా అని చెప్పి గరుడుకి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దీంతో పాటు ధర్మజ్ఞాన ప్రస్తావన కూడా ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. అయితే ఈ మొదటి భాగం ద్వారా మానవ జీవన ఉద్దేశం ఏమిటి, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఏం చేద్దామని పుట్టాడు, ఏమి చెయ్యడానికి, అంటే మనిషి జన్మ యొక్క కారణం ఏమిటి, పుట్టుకకు కారణం ఏమిటి అనే అంశాలను పూర్తిగా తెలుసుకో అని శ్రీ మహావిష్ణువు గరుడ మహర్షికి చెప్తున్నాడు. అందులో ఆత్మ శరీరం యొక్క భేదం ఏమిటి, ఆత్మ వేరా, శరీరం వేరా, లేదా రెండు ఒకటేనా అనే అంశంలో విష్ణువు చెబుతున్న మొట్టమొదటి అంశము, శరీరము నాశనమయ్యేది కానీ ఆత్మ మాత్రము
శాశ్వతమైనది. ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. ఆత్మ శరీరాన్ని మారుతూ జీర్ణమైన శరీరాన్ని వదిలి పరిశుద్ధమైన మరి ఒక శరీరాన్ని చేరేదే ఆత్మ ప్రయాణము. భగవద్గీతలో కూడా శ్రీ కృష్ణ భగవానుడు ఇదే అర్జునుడికి ఉపదేశం చేశాడు. అయితే ఈ బోధ వేదాంతానికి మూల సూత్రం అన్నమాట. కర్మ సిద్ధాంతానికి చూసినట్టయితే పునాదిలాగా చూపిస్తుంది. అసలు కర్మ అంటే ఏంటి, ఏం చేస్తే మంచి కర్మ, ఏమి చేస్తే చెడు కర్మ, ఏమి చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఇది ప్రతి ఒక్క మనిషి తన నిత్య జీవితంలో, తన దైనందిన జీవితంలో తెలుసుకొని తీరాలి. ఈ గరుడ పురాణం అంటే ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక కాదు, ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన అంశం ఇందులో ఉంది. పాపం చేసేటప్పుడు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. ఇది మంచిదా కాదా అనేది తెలియాలి అంటే దానికి ఒక మూలం ఉండాలి. ఆ మూలమే ఈ గరుడ పురాణము. అయితే పాపాలకు పుణ్యాలకు సమానమైన ఫలితాలు ఉంటాయా అని గరుడు ప్రశ్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఉంటాయి, అది పాపాలకు కూడా ఉపశమనం చెందేదే భక్తి మార్గము. భక్తి యొక్క ప్రాముఖ్యతను ప్రతి ప్రాణి భక్తి ద్వారా తన పాపకర్మలను ఎలా తగ్గించుకోగలడు, పూర్తిగా పోగొట్టుకోలేడు, తగ్గించుకోవడం ఎలా అని చెప్పేదే గరుడ పురాణము. అది శ్రీ మహావిష్ణువు గరుడుడికి చెప్పాడు. ఎలా అంటే భగవద్భక్తితో జీవించేవాళ్ళు నిత్యము ఏదో ఒక సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ, ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో కర్మలు చేసుకుంటూ వెళ్తాడు. ఆ కర్మలు చేసే ప్రయాణంలో పాపకర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి, కొన్ని తప్పించే ఉంటాయి, కొన్ని తప్పించుకోలేని ఉంటాయి. తప్పించేవి భగవద్భక్తితో కనుక తప్పించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది అని గరుడుడికి చెప్పాడు. అయితే నిత్యము పాపాలనే ప్రాణంగా జీవించే వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక వాటికి ఉపశమనం లేదు. అయితే వారి ఆత్మ పితృలోకాలకి వెళ్ళే అర్హతను కోల్పోతారు. నిత్యము భగవన్నామస్మరణ చేసే వాళ్ళ యొక్క కర్మలు, వారి యొక్క ఆత్మ నిశ్చలంగా మోక్షానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. అయితే మరింత స్పష్టంగా ఎలా చెప్పాడు అంటే కనుక మొదటి శ్లోకంలో గరుడు ఉవాచ అంటే జన్మ పాపకృచ్ఛేణ యదా భవతి మానవః ధర్మార్థం కియాయతి తత్సర్వం ఖ్యాతుమర్హసి. అంటే ఓ భగవంతుడా, మానవుడు పాపాల వల్ల ఎలా జన్మిస్తాడు, ధర్మఫలాల వల్ల ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, దయచేసి వివరించండి అని గరుడ మహర్షి మహావిష్ణువుని మొదటి శ్లోకం ద్వారా అడిగాడు. దానికి శ్రీహరి ఏం చెప్పాడంటే, శృణు గరుడ తత్వార్థం యత్ ప్రశ్న పరమోహితే జ్ఞానయోగ వరం చైవ ముక్తిదంచ శుభప్రదం. అంటే ఓ గరుడా, నీవు అడిగిన ఈ ప్రశ్న మహోత్కృష్టమైనది, పరమోన్నతమైనది, శుభదాయకమైనది, ముక్తి మార్గమైనది. ఇప్పుడు నేను దానిని యొక్క సవివరంగా తత్వార్థాన్ని నీకు చెబుతాను, సవివరంగా విను. అయితే జీవుడు శాశ్వతం, కానీ శరీరం మాత్రం నశ్వరమైనది. పాపపుణ్యాలు జీవిత విధానాన్ని, మరణానంత ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి మనిషి యొక్క అంత్యంలో పుట్టుక, చావు, ఈ రెండు మన చేతిలో లేనివి, ఏ ప్రాణి జీవితంలోనూ లేదు. కానీ ఒక్క మానవుడికి మాత్రమే చేసిన పాపాల నుంచి ఉపశమనం పొందడానికి తగిన అవకాశం కలిగింది. దాన్ని వినియోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క మనిషి చెయ్యాలి. అయితే ఈ గరుడ పురాణం చదవడం వల్ల నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు ముందుగానే తెలుసుకొని తన పాపాలను తగ్గించుకునే ప్రయత్నం, క్షయం చేసుకునే ప్రయత్నం ప్రతి మనిషి చెయ్యాలి అని చెబుతూ, భగవద్భక్తితో, సత్సంగంతో, సత్పురుషుల యొక్క సమాగత్యంతో కలిగి ఉంటే కనుక మనిషి తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందే అర్హత కేవలం ఒక్క మనిషికి మాత్రమే, మానవ ప్రాణికి మాత్రమే ఉంది. మిగతా ఏ ప్రాణికి మోక్షానికి అర్హత లేదు. అయితే ఈ ప్రశ్న సమాధానాలతో ధర్మపదంలో అడుగులు వెయ్యాలి అని మనకి ఈ ఉద్దేశంతో గరుడుకి
శ్రీ మహావిష్ణువు చెప్పడంతో మొదటి భాగం సంపూర్ణమైంది. నమస్తే.